నమస్కారం. వెల్కమ్ టు హరిప్రియ భక్తి. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఎంతసేపు రాశి ఫలితాలే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా కొన్ని చిన్న చిన్న విషయాలని మనం రోజు ఒకటో రెండో తెలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రయోగం స్టార్ట్ చేసాం. అందరికీ తెలిసిందే, మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నాం అంతే. ఇది కొన్ని ప్రోగ్రామ్ 1 నిమిషం ఉండొచ్చు, కొన్ని ప్రోగ్రాం 2-3 నిమిషాలు కూడా ఉండొచ్చు. కానీ మంచి మెసేజ్ని ఇవ్వడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట గుర్తుని క్లిక్ చేయండి. మీ మిత్రులకు అందరికీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లోనూ షేర్ చేయండి. నమస్కారం. బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుంది, పెట్టుకుంటే ఏమవుతుంది అనే ఒక సబ్జెక్ట్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. బొట్టు లేకుండా ఒక హిందూ ఉన్నాడంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11వ రోజు నుండి చనిపోయే 11వ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడుతూ ఉంటారు. నువ్వు ఏ రకం బొట్టు పెట్టుకుంటావో పెట్టుకో, కానీ నుదుట శ్మశానంలాగా ఉండకుండా బొట్టు పెట్టుకో. నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి ఫ్యాషన్ అనే పేరు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నాం అని అర్థం. చందనం గుండ్రంగా పెట్టుకో, అది పూర్ణత్వానికి చిహ్నం. పెట్టుకోండి. విభూతి పెట్టుకుంటారా, పెట్టుకోండి, అది ఐశ్వర్యానికి ప్రతీత. ఏనాటికైనా నీ శరీరం భస్మంతో కలవాలి కాబట్టి పెట్టుకోండి. నామం పెట్టుకుంటారా, పెట్టుకోండి, అది నువ్వు ఉన్న స్థితిని నుండి ఉన్నత స్థితికి చేసుకోమంటుంది. ఎంత గొప్పవండిది. కుంకుమ పెట్టుకుంటారా, పెట్టుకోండి, అది సౌభాగ్యానికి చిహ్నం. సింధూరం పెట్టుకుంటారా, పెట్టుకోండి. కశ్యపుడు, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠుడు, ఈ 7 పూజనీయులే అనమాట ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల. ఎంత అద్భుతం అండి. ఇవన్నీ కూడాను వీళ్ళందరూ కూడా మనకు ఆచరించిందని మనం చెప్తున్నాం అనమాట. విజయవస్తు.